హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే మిల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో. ఫస్ట్ అయితే ఇక్కడైతే నేను మిల్ మేకర్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఒక కప్ అయితే తీసుకున్నాను. వీటిని అయితే వాటర్ వేసుకుని ఇలాగా నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఫస్ట్ అయితే ఇవి వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకుంటే మనకి త్వరగా నానిపోతాయి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం. ఫస్ట్ అయితే ఇక్కడైతే నేనైతే ఇలాగా వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇప్పుడైతే వీటిని అయితే ఒక పావు గంట అయితే పక్కన పెట్టేసుకుందాం, బాగా నానుతాయి. ఇప్పుడైతే ఇక్కడ మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి ఒక 3 వేసుకున్నాను, అలాగే 2 లవంగ మొగ్గలు, 2 ఇలాచీ మొగ్గలు, అలాగే బిర్యానీ ఆకు ఒకటి వేసుకున్నాను, దాల్చిన చెక్క చిన్న ముక్క వేసుకుని, ఉల్లిపాయలు వేసుకుని ఈ విధంగా ఫస్ట్ అయితే గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది బాగుంటుందండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకుని దీంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని అయితే వేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. మనకి పచ్చివాసన పోయి ఉల్లిపాయ అవి ఉంటాయి కదా, ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయి బాగుంటుంది. అలాగే ఇక్కడైతే 2 టమాటాలను అయితే ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని దీంట్లో కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు టమాటా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కర్రీకి అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవాలి మంచిగాని ఆయిల్ పైకి తేలేంత వరకు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే కొంచెం అయితే పసుపు, కొంచెం ఉప్పు సరిపడగా వేసుకోవాలి, అలాగే కారం కూడా సరిపడగా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చికెన్ పెరుగు ఉంటే వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే ఇది కూడా మనకి ఫ్రై అవ్వాలి, కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ఆయిల్ అనేది పైకి తెలుతూ ఉంటుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసేసుకోవాలి. ఇవి చిన్నవి సైజు కూడా ఉంటాయండి, అవి కూడా వేసుకోవచ్చు మీకు వీళ్ళని బట్టి. ఇదైతే నేను పెద్దవి తీసుకున్నాను. ఇప్పుడైతే దీంట్లో వేసేసుకోవడమే, ఇలా పిండేసుకుని వాటర్ ఏమీ లేకుండా. ఇప్పుడైతే మిల్ మేకర్ అంతా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని కొంచెం వాటర్ అనేది వేసుకుని ఇప్పుడు దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది బిర్యానీలోకైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడైతే కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా లాస్ట్లో యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని దగ్గరికి ఉడికించుకోవాలి. ఇది మనకి చాలా బాగుంటుందండి. మంచి స్పైసీగా ఎవరైనా తినాలి అనుకున్న వాళ్ళకి కర్రీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఓకే అండి, మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.